రిలయన్స్ అనేది కేవలం ఒక కంపెనీ కాదు, అది ఇండియాలోనే ఒక అతిపెద్ద ఎంపైర్. ముఖేష్ అంబానీ గారి మైండ్ అసలు ఎలా పనిచేస్తుంది, ఆయన వేసే బిజినెస్ స్ట్రాటజీస్ ఎంత షార్ప్గా ఉంటాయో మనం అర్థం చేసుకుంటే నిజంగా ఒక వరల్డ్ క్లాస్ బిజినెస్ మాస్టర్ క్లాస్ విన్నట్టే ఉంటుంది. మామూలుగా ఎవరైనా ఒక బిజినెస్ పెడితే ప్రాఫిట్ ఎలా వస్తుందని మాత్రమే చూస్తారు. ఒక ప్రొడక్ట్ తయారు చేయడం, దాన్ని మార్కెట్లో అమ్మడం, వచ్చిన లాభాన్ని అకౌంట్లో వేసుకోవడం, దాదాపు 90% మంది చేసే ప్లానింగ్ అదే. కానీ అంబానీ గారి లెక్కలు అలా ఉండవు. ఆయన ప్రాఫిట్తో పాటు మార్కెట్ మొత్తాన్ని తన గుప్పెట్లోకి ఎలా తెచ్చుకోవాలి, ఫ్యూచర్లో కొత్తగా కాంపిటీటర్స్ ఎవరూ రాకుండా అసలు వాళ్ళకి ఛాన్సే ఇవ్వకుండా ఆ ఎకో సిస్టమ్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనేది పక్కగా ప్లాన్ చేస్తారు. ఈరోజు మనం ఆయన సక్సెస్ వెనుకున్న ఒక 10 మాస్టర్ స్ట్రోక్స్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇది విన్నాక ఖచ్చితంగా మీరు అందరూ షాక్ అవుతారు. ఇవి కేవలం బిజినెస్ చేసే వాళ్ళకే కాదు, లైఫ్లో ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సాలిడ్ లెసన్స్. చాలా మంచి వీడియో. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, ద బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మాస్టర్ స్ట్రోక్. నార్మల్గా ఒక కంపెనీ బట్టలు అమ్ముతుందంటే వాళ్ళు ఫ్యాబ్రిక్స్ బయట కొని బట్టలు కుట్టి ఆ తర్వాత మార్కెట్లో అమ్ముతారు. కానీ రిలయన్స్ స్ట్రాటజీ అలా ఉండదు. వాళ్ళు ఫాలో అయ్యే మెయిన్ కాన్సెప్ట్ పేరు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. అంటే ఒక ప్రోడక్ట్ని అమ్మడం మాత్రమే కాదు, ఆ ప్రోడక్ట్కి కావాల్సిన రా మెటీరియల్స్, ముడి సరుకు వాళ్ళే సొంతంగా ప్రొడ్యూస్ చేస్తారు. ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్తే ధీరుభాయ్ అంబానీ గారు విమల్ బ్రాండ్తో పాటు టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టెక్స్టైల్స్కి కావాల్సిన పాలిస్టర్స్ని వేరే వాళ్ళ దగ్గర కొనడం ఆయనకి ఇష్టం లేదు. బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు అని చెప్పి ఆ పాలిస్టర్ని మనమే తయారు చేద్దామని డిసైడ్ అయ్యారు. సరే, పాలిస్టర్ తయారు చేయడానికి పెట్రోకెమికల్స్ కావాలి కదా, సో డైరెక్ట్గా ఆ పెట్రోకెమికల్స్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. ఆ పెట్రోకెమికల్స్కి మళ్ళీ మూలం ఏంటి? క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఆయిల్ రిఫైనింగ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఒకసారి మీరు ఈ చైన్ అబ్జర్వ్ చేస్తే మీకు వాళ్ళ మైండ్ సెట్ అర్థమైంది. ఎక్కడో ఒక బట్టల షాప్ అమ్మే బిజినెస్ నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసి ఏకంగా బట్టలు తయారవడానికి కావాల్సిన ముడిసరుకు తయారు చేసే ఒక జెయింట్ ఆయిల్ రిఫైనరీని బిల్డ్ చేయడం వరకు వాళ్ళు వెళ్ళారు. దీనికోసం పాతాళగంగా, హజీరా లాంటి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని కట్టారు. దీన్నే బిజినెస్ టెర్మినాలజీలో బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు. సరే, ఇలా చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన లాభం ఏంటని మీకు డౌట్ రావచ్చు. దీనివల్ల సప్లై చైన్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. బయట మార్కెట్లో రేట్లు పెరిగినా, ఇంకో కంపెనీ వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేయకపోయినా వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ ప్రొడక్ట్ కాస్ట్ని వాళ్ళే 100% కంట్రోల్ చేయగలరు. ఈ ఒక్క స్ట్రాటజీ వల్లే రిలయన్స్కి కాంపిటీటర్ అనే వాడే లేకుండా పోతున్నారు. మార్కెట్లో వాళ్ళు ఏ రేట్ ఫిక్స్ చేస్తే అదే ఫైనల్ ప్రైస్ అన్నట్టుగా వాళ్ళ బ్రాండ్ ఎదిగింది. నెంబర్ 2, పేషెన్స్ క్యాపిటల్ అండ్ ద 10-year వెయిట్. ఈ రోజుల్లో ఎవరైనా ఒక స్టార్టప్ కానీ ఒక బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తే ఒక 6 నెలలకో లేదా మహా అయితే ఒక ఏడాదికో ప్రాఫిట్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కనీసం పెట్టిన పెట్టుబడి బ్రేక్ ఈవెన్ అయినా అవ్వాలని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ బిలీనియర్స్ ఆడే గేమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ స్ట్రాటజీని పేషెన్స్ క్యాపిటల్ అంటారు. అంటే ఈరోజు 1000 కోట్లు ఇన్వెస్ట్ చేసి దాని రిజల్ట్స్ కోసం 10 ఏళ్ళైనా సరే సైలెంట్గా వెయిట్ చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుజరాత్లో ఉన్న జామ్నగర్ రిఫైనరీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్ రూట్స్ ఆయిల్ రిఫైనరీ. దీన్ని కట్టడానికి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పడిన రిస్క్ అంతా ఇంత కాదు. ఆ ప్లేస్ మొత్తం ఒక ఎడార్ లాంటిది. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బేసిక్ ఫెసిలిటీస్ కానీ లేవు. అలాంటి చోట ఆ రేంజ్ ప్రాజెక్ట్ని స్క్రాచ్ నుంచి కట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అండ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళకి రిటర్న్స్ వెంటనే రాలేదు. పైగా మధ్యలో సైక్లోన్ వచ్చి కన్స్ట్రక్షన్ సైట్ మొత్తం పెద్దగా చాలా డ్యామేజ్ అయింది. ఒక పక్క ఇన్వెస్టర్స్ నుంచి ప్రెషర్, షేర్ హోల్డర్స్ ఏమో లాభాలు ఎప్పుడు వస్తాయని అడుగుతారు. అయినా సరే వాళ్ళు వెనక్కి తగ్గల. ముఖేష్ అంబానీ గారి లాంగ్ టర్మ్ విజన్ ఏంటంటే ఈరోజు మనం పెడుతున్న ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక 10 ఏళ్ల తర్వాత మనకి బిగ్గెస్ట్ క్యాష్ కౌలాగా మారుద్ది ఆయనకు పక్కాగా తెలుసు. అండ్ ఆయన ఊహించినట్టుగానే ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఆయన లాంగ్ టర్మ్ విజన్ ముందు మిగతా కాంపిటీటర్స్ ఎవరు నిలబడలేకపోయారు. షార్ట్ టర్మ్స్లో లాభాలు రావాలని చూడకుండా ఒక 10 ఏళ్ల తర్వాత గ్లోబల్ మార్కెట్ డిమాండ్ ఎలా ఉండబోతుంది, దానికి మనం ఈ రోజు నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని పర్ఫెక్ట్గా ఆలోచించడమే ఈ పేషెన్స్ క్యాపిటల్కి ఉన్న పవర్. ఈ మైండ్ సెట్ వల్లే వాళ్ళు ఎవరికి అందనంత ఎత్తులో కూర్చున్నారు. నెంబర్ 3, బుల్లెట్ ప్రూఫింగ్ ద ఎంపైర్, రిస్క్ మేనేజ్మెంట్. అంటే బిజినెస్ని ప్రొటెక్ట్ చేసే రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక $1 బిలియన్ ఎంపైర్ని ఎన్నో కష్టాలు పడి కట్టడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఏ ప్రాబ్లం రాకుండా నెట్టుకు రావడం ఇంకో ఎత్తు. బిలియనీర్స్కి ఒక విషయం చాలా క్లియర్గా తెలుసు. మార్కెట్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చని, ఊహించని క్రైసిస్ రావచ్చు, సడన్గా ఎకానమీ పడిపోవచ్చు. అందుకే వాళ్ళ ఎంపైర్ని ఒక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లాగా ఎప్పుడూ ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఒక బిలియనియర్ తన $1 బిలియన్ ఎంపైర్ని సడన్గా వచ్చే రిస్క్ నుంచి ఎలా కాపాడుకుంటాడో, అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని లైఫ్లో వచ్చే అన్సర్టనిటీస్ నుంచి కాపాడుకోవాలి. దీనికోసం నేను టర్మ్ ఇన్సూరెన్స్ని సజెస్ట్ చేస్తాను. అండ్ కొంత రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక బెస్ట్ ప్లాన్ దొరికింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ దేంట్లో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. ఫస్ట్ ఫైనాన్షియల్ స్టెప్ ఒకటి ఉంది. ఎందుకంటే రియల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్తోనే స్టార్ట్ అవుద్ది. చాలామంది ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఏమో అని చాలా లేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అరౌండ్ 1 crore కవర్ కేవలం ₹595 per monthతోనే స్టార్ట్ అవుతుంది. అంటే మనం అసలు ఆలోచించకుండా కట్టే చాలా మంత్లీ సబ్స్క్రిప్షన్స్ కన్నా ఇది చాలా చాలా తక్కువ. వీళ్ళ మీద మనకి ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్. ఇంకా ఎలిజిబుల్ క్లైమ్స్కి 3 hour క్లైమ్ సెటిల్మెంట్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. అది కాకుండా సాలరీడ్ ఇండివిజువల్స్కి ప్రీమియమ్స్ మీద
ఫస్ట్ ఇయర్ 15% డిస్కౌంట్ వస్తుంది. ఉమెన్‌కి 15% లైఫ్ టైమ్ ప్రీమియం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒకవేళ సాలరీడ్ ఉమెన్ అయితే ఈ 2 బెనిఫిట్స్ వస్తాయి. అండ్ ఇందులో ఒక స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ కూడా ఉంది. ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో అంటే మెచ్యూరిటీ కంటే ముందే బిఫోర్ మెచ్యూరిటీ మీరు ఈ పాలసీ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే అంటే మీరు కట్టిన ప్రీమియమ్స్ 100% వెనక్కి తీసుకోవచ్చు. హానెస్ట్లీ చెప్పాలంటే ఇలాంటి ప్రొటెక్షన్ని డిలే చేయడమే మనం చేసే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఎందుకంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనకు అంత సింపుల్గా ఎఫోర్డబుల్గా ఉంటుంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియో చాలా యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక నెంబర్ 4 టిప్కి వెళ్దాం. ద డేటా ఇస్ ద న్యూ ఆయిల్ రెవల్యూషన్. ఒకప్పుడు ఆయిల్ అంటే ప్రపంచాన్ని శాసించే పవర్ అని అందరూ అనుకునేవాళ్ళు. ఏ దేశం దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉంటే ఆ దేశమే రిచ్ అని ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ముఖేష్ అంబానీ గారు ఫ్యూచర్ని ముందే చూశారు. డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అని చాలా ముందుగానే రియలైజ్ అయ్యారు. దీనికి మన అందరికీ తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ జియో రాకముందు ఇండియాలో ఇంటర్నెట్ డేటా పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి గుర్తెచ్చుకున్నామా? ఒక 1 GB డేటా కోసం మనం దాదాపు ₹250 నుంచి ₹300 ఖర్చు పెట్టేవాళ్ళం. 253 అనుకోండి ఎగ్జాక్ట్ నెంబర్, ఐ థింక్ సో మొబైల్ డేటా ఆన్ చేసినా ఏదైనా ఒక వీడియో చేస్తే చాలు బ్యాలెన్స్ ఎక్కడైపోతుందో అని భయపడి వెంటనే డేటా ఆఫ్ చేసేవాళ్ళం అప్పట్లో టెలికాం సెక్టార్లో ఉన్న మోనోపోలీని బ్రేక్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. పెద్ద పెద్ద టెలికాం కంపెనీస్ అన్నీ ఒక సిండికేట్ లాగా మారిపోయి జనాల్ని ఛార్జెస్ పేరుతో దారుణంగా పిండేసేవి. అప్పట్లో అంబానీ గారు జియోతో మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన వాడిన సీక్రెట్ ప్రైసింగ్ స్ట్రాటజీ మామూలుది కాదు. ఫ్రీ వాయిస్ కాల్స్, ఫ్రీ డేటా అంటూ మార్కెట్ని మొత్తం ఊపేశారు. అప్పటి వరకు ఉన్న కాంపిటేటర్స్ అందరికీ ఏం చేయాలో అర్థం కాల. సర్వైవ్ అవ్వలేక ఐడియా, వోడాఫోన్ లాంటి కంపెనీస్ మెర్జ్ అయిపోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మనం డీప్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఫ్రీగా ఇచ్చింది కేవలం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం మాత్రమే కాదు, జనాలకి స్మార్ట్ ఫోన్లో డేటా వాడకం ఒక హ్యాబిట్ లాగా మార్చడానికి. ఎప్పుడైతే జనాలకి స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ వాడడం అలవాటైందో ఆటోమేటిక్గా ఆ 400 మిలియన్ యూజర్స్ జియో నెట్వర్క్కి లైఫ్ లాంగ్ ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళు మెల్లగా ప్రైసెస్ పెంచుతున్నా సరే ఆ సర్వీస్ని వదిలి వెళ్ళలేని సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అసలు ఒక కొత్త మార్కెట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ మార్కెట్లో మనమే ఎలా కింగ్గా మారాలనేదే జియో ఎంట్రీతో ఆయన ప్రూవ్ చేశారు. ఇది ఇండియన్ టెలికాం హిస్టరీలోనే ఒక ట్రెండ్ సెట్టింగ్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఇక నెంబర్ 5, ద ఆర్ట్ ఆఫ్ డెట్ స్ట్రక్చరింగ్. మళ్ళీ మనం బిజినెస్ టాపిక్ వస్తే రిలయన్స్ సక్సెస్లో ఇంకో మేజర్ రోల్ ప్లే చేసింది వాళ్ళ డెట్ స్ట్రక్చరింగ్ ప్లాన్. ఒక రేంజ్కి వెళ్ళాక బిజినెస్ అన్నాక దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి అప్పులు చేయడం అనేది చాలా కామన్ ప్రాసెస్ కూడా. ముఖేష్ అంబానీ గారు జియో నెట్వర్క్ని కంట్రీ మొత్తం లాంచ్ చేయడానికి వేల కోట్లు అప్పు చేశారు. ఆ టైంలో వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసి చాలామంది ఫైనాన్షియల్ అనలిస్టులే భయపడ్డారు. రిలయన్స్కి చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయి, ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ కట్టలేక కంపెనీ ఇబ్బంది పడుద్దేమో, జియో ఫెయిల్ అయితే కంపెనీ మొత్తం కొలాప్స్ అవుతుందేమో అని అనుకున్నారు. కానీ ఇక్కడే ఆయన తన మాస్టర్ బ్రెయిన్ని వాడారు. ఆయన అప్పు తీసుకుంది పాత అప్పులు తీర్చడానికి కాదు, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ని క్రియేట్ చేయడానికి. ఎప్పుడైతే జియో మార్కెట్లోకి వచ్చి ఒక సూపర్ సక్సెస్ఫుల్ మోడల్గా నిలబడిందో ఆయన టార్గెట్ వెంటనే మార్చేశారు. కంపెనీకి ఉన్న పెద్ద పెద్ద అప్పుల్ని ఎలాగైనా సరే జీరో చేయాలని డిసైడ్ అయ్యారు. కరెక్ట్గా 2020 పాండమిక్ టైంలో ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉండి ఎకానమీ డౌన్ అయ్యి ఎన్నో కంపెనీలు మూతపడుతున్న టైంలో ఆయన గ్లోబల్ ఇన్వెస్టర్స్ని వాళ్ళ వైపు తిప్పుకున్నారు. జూమ్ కాల్స్ మాట్లాడతా ఫేస్బుక్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ని జియోలోకి ఇన్వెస్ట్ చేసేలా మైండ్ బ్లోయింగ్ డీల్స్ సెట్ చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చిన ఫండ్స్ని తీసుకెళ్లి డైరెక్ట్గా కంపెనీకి ఉన్న అప్పులన్నీ కట్టేసి రిలయన్స్ని ఒక నెట్ డెట్ ఫ్రీ కంపెనీగా ప్రౌడ్గా అనౌన్స్ చేశారు. అంటే ఒక పక్క ఆ పాండమిక్ క్రైసిస్ కూడా ఆయనకు ఒక ఆపర్చునిటీ లాగా మార్చుకొని కంపెనీ బ్యాలెన్స్ షీట్ని పూర్తిగా క్లీన్ చేశారు. ఒక అప్పుని తెలివిగా వాడుకునే బిజినెస్ని పెంచడం, ఆ బిజినెస్ పీక్ వాల్యూకి వచ్చాక దాన్ని వాడే ఆ అప్పును మొత్తం తీర్చేసి మార్కెట్లో ఎంత స్ట్రాంగ్గా నిలబడడం అనేది నార్మల్ పర్సన్స్ వల్ల అయ్యే పని కాదు. దానికి ఒక పక్క క్యాలిక్యులేషన్ ఉండాలి, ఇన్వెస్టర్స్కి నమ్మకం కలిగించే ఒక సాలిడ్ బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. ఆ ఇమేజ్ రిలయన్స్కి చాలా ఉంది. నెంబర్ 6, క్రియేటింగ్ హై ఎంట్రీ బ్యారియర్స్. బిజినెస్లో గెలవడం అంటే పక్కవాడి కంటే ఫాస్ట్గా పరిగెత్తడం మాత్రమే కాదు, పక్కవాడు అసలు ట్రాక్ మీదకి రాకముందే ఒక పెద్ద గోడ కట్టడం. దీన్నే బిజినెస్ లాంగ్వేజ్లో హై ఎంట్రీ బ్యారియర్స్ క్రియేట్ చేయడం అంటారు. ఇప్పుడు రిలయన్స్ చేసే ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఆ స్కేల్, ఆ సైజ్ చూస్తే కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకునే ఏ కాంపిటీటర్కైనా ముందే మైండ్ బ్లాక్ అయ్యిద్ది. ఎందుకంటే రిలయన్స్ ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా సరే వేలు లక్షల కోట్ల పెట్టుబడితో వెళ్తారు. ఒక నార్మల్ కంపెనీ చిన్నగా ఒక సిటీలో స్టార్ట్ చేసి ఆ తర్వాత స్టేట్కి, ఆ తర్వాత కంట్రీకి ఎక్స్పాండ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటారు. కానీ ముఖేష్ అంబానీ గారి స్టైల్ అలా ఉండదు. ఆయన ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా పాన్ ఇండియా లెవెల్లో లాంచ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోద్ది. బయట వాళ్ళ ప్రైస్ని మ్యాచ్ చేయడం దాదాపు ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో ఫైబర్ కానీ లేదా రిలయన్స్ రిటైల్ నెట్వర్క్ కానీ తీసుకోండి. వాళ్ళు క్రియేట్ చేసిన సప్లై చైన్, ఆ లాజిస్టిక్స్ నెట్వర్క్ని మ్యాచ్ చేస్తా కొత్తగా ఒక కంపెనీ ఎంటర్ అవ్వాలంటే కనీసం దశాబ్దాల టైం పట్టుద్ది. అలాగే వేల కోట్ల క్యాపిటల్ కావాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ తెచ్చుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం ఇంకో ఎత్తు. పోనీ అంత రిస్క్ తీసుకుని మార్కెట్లోకి వచ్చినా సరే వీళ్ళు ప్రైస్ వార్ స్టార్ట్ చేసి వాళ్ళని బ్రతకనివ్వరు. అందుకే వాళ్ళ స్కేల్నే వాళ్ళకి ఒక అతిపెద్ద ప్రొటెక్షన్ షీల్డ్ లాగా వాడుకుంటున్నారు.
ఒకసారి ఆ స్థాయిలో బేస్ సెట్ చేశాక ఆటోమేటిక్గా మార్కెట్ మొత్తం వాళ్ళ గుప్పెట్లోకి వచ్చేస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫేస్బుక్ లేదా గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియాకి వచ్చినప్పుడు రిలయన్స్తో కాంపిటీషన్కి వెళ్తే వర్కౌట్ అవుతుందని రియలైజ్ అయ్యి వాళ్ళతోనే డైరెక్ట్గా పార్ట్నర్షిప్ పెట్టుకుని డీల్స్ సెట్ చేసుకుంటున్నాయి. ఒక కంపెనీకి ఎంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుంది చెప్పండి? ఒక కాంపిటేటర్ని శత్రువులాగా చూడకుండా వాళ్ళని కూడా మన సిస్టంలో తెచ్చుకునే లాజిక్ ఇది. నెంబర్ 7, ద ఎకోసిస్టమ్ ట్రాప్. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడుకుంటున్నాం, అదే ఎకోసిస్టమ్ ట్రాప్. ఈ రోజుల్లో ఏ సక్సెస్ఫుల్ గ్లోబల్ బ్రాండ్ చూసినా సరే వాళ్ళు ఒక కస్టమర్ని ఒక ప్రోడక్ట్కి మాత్రమే పరిమితం చేయరు. వాళ్ళకంటూ ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తారు. యాపిల్ కంపెనీ ఐఫోన్, మ్యాక్బుక్, ఐప్యాడ్, ఎయిర్ ప్యాడ్స్తో ఎలాగైతే ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేసి యూజర్స్ని లాక్ చేసిందో, ముఖేష్ అంబానీ గారు రిలయన్స్తో ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేశారు. ఒకసారి మీరు ఆ ట్రాప్లో పడ్డారంటే అక్కడి నుంచి బయటికి రావడం కూడా కష్టం. నిజం చెప్పాలంటే మీరు బయటికి రావాలని కూడా అనుకోరు కూడా. మీ డైలీ లైఫ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ లేవగానే వాడే మొబైల్ నెట్వర్క్ జియో అయి ఉంటుంది. ఇంట్లో వాడే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ జియో ఫైబర్ చాలామంది మార్చేశారు. సరే, ఎంటర్టైన్మెంట్ కావాలని టీవీ ఆన్ చేస్తే జియో సినిమా ఉంటుంది. అందులో ఐపీఎల్ మ్యాచ్లు అన్నీ ఫ్రీగా చూపిస్తే మిమ్మల్ని అక్కడే లాక్ చేస్తారు. సరే, కొంచెం బయటికి వెళ్ళి గ్రాసరీస్ కానీ కూరగాయలు కొందామంటే రిలయన్స్ స్మార్ట్ లేదా స్మార్ట్ బజార్కి వెళ్తారు. బట్టలు కొనాలంటే రిలయన్స్ ట్రెండ్ షాప్కి వెళ్తారు, లేదా ఆన్లైన్లో ఏజియో యాప్ ఓపెన్ చేస్తారు. మెడిసిన్స్ కావాలంటే నెట్మెంట్స్ వాడతారు. ఇంట్లోకి ఫర్నిచర్ కోసం అర్బన్ ల్యాడర్ యాప్ చూస్తారు. ఎలక్ట్రానిక్స్ కొనాలంటే రిలయన్స్ డిజిటల్ షోరూమ్కి వెళ్తారు. పిల్లల బొమ్మల కోసం హోమ్లీస్ ఉంటుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం జియో ఫైనాన్షియల్ యాప్ కూడా వచ్చేసింది. ఇలా మీరు రేపు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఫార్మాట్లో రిలయన్స్ వాళ్ళ ప్రోడక్ట్ని కానీ సర్వీసెస్ కానీ చాలామంది అంటే మెజారిటీ జనాలు వాడేలాగా చేశారు. ఈ స్ట్రాటజీ వనుకున్న మెయిన్ లాజిక్ ఏంటంటే కస్టమర్కి వేరే బ్రాండింగ్ గురించి ఆలోచించే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. వాళ్ళకి ఏం కావాలన్నా మన ఎకో సిస్టంలోనే దొరకాలి. అలా చేయడం వల్ల కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ బాగా తగ్గిపోయి వాళ్ళ నుంచి వచ్చే లైఫ్ టైం వాల్యూ విపరీతంగా పెరుగుద్ది. ఒక కస్టమర్ నుంచి ఒక సెక్టార్లో లాభం రాకపోయినా ఇంకో సెక్టార్లో ఆ లాభాన్ని కవర్ చేసుకుంటారు. వీటన్నిటి ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసే డేటా కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యింది. మీ షాపింగ్ హ్యాబిట్స్, మీ ఇంటర్నెట్ యూసేజ్ అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి మీకు కావాల్సిన ప్రోడక్ట్ని కరెక్ట్గా మీకే టార్గెట్ చేసి మరీ అమ్ముతారు. ఆ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడం వల్లే రిలయన్స్ అంత స్ట్రాంగ్గా మార్కెట్ని శాసిస్తుంది. నెంబర్ 8, పివోట్ ఆర్ పెరిష్, ఫ్యూచర్ ప్రూఫింగ్. దీని అర్థం ఏంటంటే కాలంతో పాటు మారాలి, లేదంటే కనుమరుగైపోతాం. ముఖేష్ అంబానీ గారికి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆయనకున్న ఫ్యూచర్ విజన్. ఒక బిజినెస్ ఈరోజు చాలా అద్భుతంగా లాభాల్లో నడుస్తుందని కదా అని ఆయన ఎప్పుడు అక్కడే ఆగిపోరు. ఫ్యూచర్లో ఏం జరగబోతుందో ముందే ఊహించి దానికి తగ్గట్టు తన కంపెనీ ఫోకస్ని మార్చుకుంటూ వెళ్తారు. మనందరికీ తెలుసు రిలయన్స్కి ఇన్నాళ్ళు మెయిన్గా పెద్ద ఇన్కమ్ జనరేట్ చేసింది వాళ్ళ క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోకెమికల్స్ బిజినెస్సే. కానీ రాబోయే 30-40 ఏళ్ళ ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు, గ్రీన్ ఎనర్జీ వైపు మారిపోతుందని ఆయనకి క్లారిటీ ఉంది. గవర్నమెంట్ కూడా పొల్యూషన్ తగ్గించడానికి సోలార్ ఎనర్జీకి బాగా పుష్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన ఆయిల్ బిజినెస్కి మాత్రమే అతుక్కుపోయి ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి ఆ బిజినెస్ ఖచ్చితంగా పడిపోద్ది. ఒకప్పుడు కెమెరా మార్కెట్ని రూల్ చేసిన కొడాక్ కంపెనీ, ఫోన్ మార్కెట్ని రూల్ చేసిన నోకియా కంపెనీ ట్రెండ్కి తగ్గట్టు మారలేక ఎలా కనుమరుగైపోయో కూడా మనం చూసాం కదా. ఆ సిచ్యువేషన్ రిలయన్స్కి రాకూడదనే ఆయన ఫ్యూచర్ ప్రూఫింగ్ స్టార్ట్ చేశారు. రాబోయే జనరేషన్స్ కోసం రిలయన్స్ని రెడీ చేయడానికి ఏకంగా 75,000 కోట్ల రూపాయల పెద్ద ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ ఎనర్జీ సెక్టర్లోకి ఎంటర్ అయ్యారు. జామ్నగర్లో ధీరుభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ పేరుతో సోలార్ ప్యానల్స్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వాటిని తయారు చేయడం వరల్డ్ క్లాస్ ప్లాంట్స్ కడుతున్నారు. ట్రెడిషనల్గా కార్బన్ ఎమిషన్స్ ఇచ్చి ఆయిల్ బిజినెస్ నుంచి కంప్లీట్గా సస్టైనబుల్ ఎనర్జీ వైపు ఈ ట్రాన్సిషన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఒక కంపెనీ నెక్స్ట్ 50 ఏళ్ళు బ్రతకాలంటే ఆ రిస్క్ తీసుకొని రావాలి. కరెక్ట్ టైంలో ఈ షిఫ్ట్ చేయడం వల్లే ఇన్వెస్టర్స్కి వాళ్ళ మీద ఎప్పుడూ నమ్మకం ఉంటుంది. మార్కెట్ డైనమిక్స్ ఎలా మారినా సరే రిలయన్స్ ఎప్పుడూ టాప్లోనే ఉంటుందనే కాన్ఫిడెన్స్ని వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే పాత బిజినెస్ నుంచి వస్తున్న క్యాష్ ఫ్లోతో ఫ్యూచర్ బిజినెస్కి ఫండింగ్ చేస్తున్నారనమాట. ఇది ప్రతి బిజినెస్ మ్యాన్ నేర్చుకోవాల్సిన ఖచ్చితమైన ఒక గొప్ప లెసన్ కూడా. నెంబర్ 9, క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ ద స్ప్లిట్. ఒక ఎంపైర్ని కట్టడం ఒక వంతు అయితే అది కూలిపోకుండా కాపాడుకోవడం ఇంకో ఎత్తు. అంబానీ గారి లైఫ్లో ఆయన ఫేస్ చేసిన అతిపెద్ద ఛాలెంజ్ ఏదైనా ఉందా అంటే అది 2005లో జరిగిన వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ స్ప్లిట్. 2002లో వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ గారు ఎలాంటి విల్ రాయకుండానే చనిపోవడంతో ముఖేష్కి ఆయన తమ్ముడు అనిల్ అంబానీకి మధ్య బీభత్సమైన పవర్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. బోర్డ్ రూమ్ గొడవల వరకు, మీడియా వరకు వెళ్ళాయి. ఆ గొడవలు ఒక రేంజ్కి వెళ్ళాక వాళ్ళ మదర్ కోకిలాబెన్ ఇద్దరికి ఆస్తులు సపరేట్గా పంచేశారు. ఆ టైంలో అనిల్ అంబానీకి టెలికాం, పవర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటి ఫ్యూచరిస్టిక్ బిజినెసెస్ వచ్చాయి. అప్పట్లో అందరూ ఏమనుకున్నారంటే ముఖేష్ అంబానీకి కేవలం ఆయిల్, పెట్రోకెమికల్స్ లాంటి పాత ట్రెడిషనల్ బిజినెస్ మాత్రమే వచ్చాయి అని ఇంకా పెద్దగా ఎదగలేరని కామెంట్స్ చేశారు. పైగా ఇద్దరి మధ్య ఒక నాన్ కంపీట్ అగ్రిమెంట్ కూడా సైన్ అయింది. అంటే ఒకళ్ళు చేసే బిజినెస్లో ఇంకొకళ్ళు ఎంటర్ అవ్వకూడదని. ముఖేష్ అంబానీ ఆ క్రైసిస్ని డీల్ చేసిన విధానం చూస్తే ఆయన మైండ్ సెట్ ఏంటో మనకి చాలా క్లియర్గా అర్థమైంది. ఆయన ఏమాత్రం ప్యానిక్ అవ్వాల. తనకొచ్చిన ఆయిల్ బిజినెస్ని ప్రపంచంలో బెస్ట్గా తయారు చేశారు. దాని నుంచి పెద్దగా క్యాష్ రిజర్వ్స్ బిల్డ్ చేసుకున్నారు.
ఎప్పుడైతే 2010లో ఈ నాన్ కంపీట్ అగ్రిమెంట్ టైం అయిపోయిందో, వెంటనే ఆయన మళ్ళీ టెలికాం సెక్టార్‌లోకి ఎంటర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ప్లాన్‌లో భాగంగా ఇన్ఫోటెల్ బ్రాడ్‌బ్యాండ్ అని ఒక చిన్న కంపెనీని కొన్నారు. ఆ కంపెనీ దగ్గర ఇండియా మొత్తం ఆపరేట్ చేయడానికి అవసరమైన 4G లైసెన్స్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని సైలెంట్‌గా జియో నెట్వర్క్‌ని బిల్డ్ చేసి మార్కెట్‌లో హిస్టరీ క్రియేట్ చేశారు. ఒకప్పుడు తమ్ముడికి వెళ్ళిపోయిన ఆ టెలికాం సామ్రాజ్యాన్ని ఆయన మళ్ళీ సొంతంగా తన స్ట్రాటజీతో నంబర్ 1 పొజిషన్‌కి తీసుకొచ్చారు. ఈరోజు ముఖేష్ అంబానీ గారు ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్‌గా ఉంటే, అనిల్ అంబానీ గారు ఫైనాన్షియల్‌గా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. అంటే మీ దగ్గర ఎలాంటి ఆస్తులు ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు. ఆ ఆస్తుల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, క్రైసిస్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా దాన్ని ఎలా బౌన్స్ బ్యాక్ చేస్తున్నారు అన్నదే మిమ్మల్ని ఒక లీడర్‌గా నిలబెట్టుద్ది. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్‌లో ముఖేష్ అంబానీని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. ఫైనల్‌గా నెంబర్ 10 సక్సెషన్ ప్లానింగ్. ప్రిజర్వింగ్ జనరేషనల్ వెల్త్. ఇది చాలా క్రూషియల్ పాయింట్ అండ్ చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఇక్కడే ఉంటది. ఒక ఫ్యామిలీ బిజినెస్ జనరేషన్స్ తరబడి కంటిన్యూ అవ్వాలంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్‌కి పవర్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. 2002లో వాళ్ళ నాన్నగారు విల్లు రాయకపోవడం వల్ల ఫ్యామిలీలో ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిందో ముఖేష్ అంబానీ డైరెక్ట్‌గా చూసారు. ఆ గొడవల వల్ల కంపెనీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇన్వెస్టర్స్ టెన్షన్ పడ్డారు. అందుకే ఆయన అలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదని చాలా కేర్‌ఫుల్‌గా ముందే ప్లాన్ చేశారు. తన ముగ్గురు పిల్లలు ఈషా, ఆకాష్, అనంత్‌లకి వాళ్ళ ఇంట్రెస్ట్‌లను బట్టి సెపరేట్ సెక్టార్స్‌ని అప్పగించారు. ఆకాష్‌కి టెలికాం అంటే జియో బాధ్యతలు ఇచ్చారు. ఇషాకి రిలయన్స్ రిటైల్ బోర్డ్‌ని చూసుకునే బాధ్యత ఇచ్చారు. అలాగే అనంత్‌కి రాబోయే న్యూ ఎనర్జీ ప్రొడక్ట్స్‌ని లీడ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. వీళ్ళందరికీ డైరెక్ట్‌గా ఒకేసారి పవర్ ఇచ్చేయకుండా మెల్లగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో యాడ్ చేస్తా ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న సీనియర్ స్టాఫ్ గైడెన్స్‌లో వాళ్ళని గ్రూమ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీలో ఒక క్లారిటీ ఉంటది. స్టాక్ మార్కెట్‌లో షేర్స్ వాల్యూ ఎక్కడ పడిపోదు. షేర్ హోల్డర్స్‌కి, గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కి కూడా నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఎవరో క్లారిటీ ఉంటది కాబట్టి ఒక స్మూత్ పవర్ ట్రాన్సిషన్ జరుగుద్ది. అలాగే వాళ్ళు మళ్ళీ విడిపోయి కంపెనీలు ముక్కలు ముక్కలు చేయకుండా ఒక ట్రస్ట్‌ని, హోల్డింగ్ కంపెనీ స్ట్రక్చర్‌ని క్రియేట్ చేశారు. దీన్నే ప్రిజర్వింగ్ జనరేషనల్ వెల్త్ అంటారు. ఒక బిలియనీర్‌గా సామ్రాజ్యం కట్టడమే కాదు, దాన్ని రాబోయే తరాలకు ఎలాంటి గొడవలు లేకుండా సేఫ్‌గా ఎలా పాస్ చేయాలనేది ఈ సక్సెషన్ ప్లానింగ్ ద్వారా ఆయన అందరికీ ఒక గొప్ప ఎగ్జాంపుల్‌గా సెట్ చేశారు. సో, ఈ 10 పాయింట్స్ చూసాక మీకేమనిపించింది? అమ్మో! ఎంతుందా అనిపించింది నాకైతే దీని గురించి స్టడీ చేసేటప్పుడు. సో, ఇది ఫ్రెండ్స్ ముఖేష్ అంబానీ లాంటి ఒక బిజినెస్ మాస్టర్ మైండ్. ముఖేష్ అంబానీ లాంటి ఒక బిజినెస్ మాస్టర్ మైండ్ తన కంపెనీని ఎలా కంట్రోల్ చేస్తారో, మార్కెట్‌ని ఎలా రూల్ చేస్తారో చెప్పే ఒక 10 బెస్ట్ లెసన్స్. ఆయన్ని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమయ్యే ఒకే ఒక విషయం, సక్సెస్ అనేది ఒక రాత్రిలో రాదు. దానికి లాంగ్ టర్మ్ విజన్ కావాలి. ఒక పక్కా రిస్క్ మేనేజ్మెంట్ కావాలి. మనం వీడియో స్టార్టింగ్‌లో మాట్లాడుకుంటున్నట్టు అంబానీ గారు తన ఎంపైర్‌ని కాపాడుకోవడానికి ఎంత పక్కగా రిస్క్ మేనేజ్మెంట్ చేస్తారో, మీరు కూడా మీ ఫ్యామిలీకి ఫ్యూచర్‌లో ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఖచ్చితంగా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అందుకే లేట్ చేయకుండా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్స్యూరెన్స్‌తో మీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్‌ని ఈ రోజే స్టార్ట్ చేయండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఖచ్చితంగా చెక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.